మీటీవీ ప్రజాస్పందనకు స్వాగతం. నా పేరు ఆర్పి. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాన మండలం ఏరియాలో మనం ఇప్పుడు ఉన్నాం. మే 13 ఎలక్షన్స్ జరుగుతున్న దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి, ఎవరు గెలుస్తారు అనే విధానంలో ఇప్పుడు మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. మీ ఊరు, మీ పేరేంటండి? నా పేరు ఒల్లూరు రత్నరాజన్న, రేటూరు గ్రామం, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గం. నెక్స్ట్ మే 13వ తారీఖు ఎలక్షన్ విధానంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుండిద్ది అనుకుంటున్నాం అన్న. ఎందుకనంటే ఈ గవర్నమెంట్లో రాష్ట్రం మొత్తం రాజకీయాలు మాకు అనవసరం. మా ఊర్లో వాటికి చాలా చక్కగా గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ఏ ప్రభుత్వ పథకం కూడా జనాలు వెళ్ళి ఆఫీసుల చుట్టూరు తిరిగి పనులు చేసుకునే ఇది కాకుండా వాలంటీర్లు చక్కగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఏ ప్రభుత్వ పథకం కూడా సచివాలయం వ్యవస్థ పెట్టాడు, రైతు భరోసా కేంద్రం పెట్టాడు. ఇవన్నీ శాశ్వత భవనాలు, దాదాపు ₹1 కోటి విలువైన శాశ్వత భవనాలు రేటూరు గ్రామానికి ఇచ్చారు. దూరంగా ఉంచారు కదా చంద్రబాబు నాయుడు తీసుకున్న వీటి వల్ల. వాలంటీర్ వ్యవస్థను దూరంగా పెట్టారు కదా, దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కదన్న. మరి 78 సంవత్సరాల ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రభుత్వ పంచాయతీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలంటే తీసుకోలేరు కదన్నా. వాళ్ళే ఆ పెన్షన్ల డోర్ డెలివరీని ఆపడానికి పిటిషన్లు వేసేసి మళ్ళీ ఏమంటే వాళ్ళే ప్రైవేట్ వెహికల్స్ పెట్టి పెన్షనర్లని పంచాయతీల దగ్గరికి తరలిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రెండో వైపు టీడీపీ కూటమి. టీడీపీ కూటమిని వైఎస్ఆర్సీపీ తట్టుకోగలదంటారా? ఓట్లు అనేది ఎవరికి ఎదురేస్తారు? రెండో ఆప్షన్ ఉన్నదన్న. ఆపోజిట్ ఎన్ని పార్టీలు ఉన్నా సరే జగన్ అంతే. 175 నియోజకవర్గాల్లో జగనే క్యాండిడేట్. జగన్ చూసి ఓటేస్తాం అంతే. ప్రతిపాడు నియోజకవర్గంలో కిరణ్ అన్న, నలసాని కిరణ్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారని మీ ఆలోచన విధానం? మేము ఒక 25,000 మెజార్టీ దాకా అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే ఒక 3-4 నెలలు అవుతుంది అనుకుంటా అన్నయ్య వచ్చేసేసి. వచ్చిన దగ్గర నుంచి కూడా నిత్యం జనాల్లోనే ఉంటున్నాడు, జనాలతో బాగా కలిసిపోతున్నాడు. జగన్ పరిపాలనలో జరిగిందంటారా? పక్కాగా చెప్తానా. రాష్ట్రం మొత్తం వ్యవహారం తీసేసి ఒక మా ఊరు సంగతి చెప్తా. ఒక 200 ఇళ్ల పట్టాలు ఎక్కడ రూపాయల లంచం లేకుండా ఇచ్చారు. ఒక శాశ్వత సచివాలయం భవనం అనేది దాదాపు ₹25 లక్షల విలువైన సచివాలయం కట్టారు. ఒక ₹20 లక్షల విలువైన రైతు భరోసా కేంద్రం కట్టారు, హెల్త్ వెల్నెస్ కేంద్రం కట్టారు. వ్యవస్థ ఉండాలంటారా, తీసేయాలంటారా? ఉండాలన్నా. వాలంటీర్ వ్యవస్థ ఉండాలంటారా, తీసేయాలంటారా? 100% ఉండాలనే అంట. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఈ పెత్తందారులకి వాళ్ళకేం అవసరం లేదు. పేదవాడు బాగుండాలంటే సచివాలయం వ్యవస్థ ఉండాలి, వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. అది నెక్స్ట్ సీఎం ఫైనల్గా ఎవరు అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ టీవీ ప్రజాస్పందనకు స్వాగతం. మీ పేరేంటండి, మీదే ఊరు, జగన్ పరిపాలన ఎలా ఉంది? మాది రేటూరు అండి. మా పేరు షేక్ హూరాబీ. జగన్ పరిపాలన బాగానే ఉందండి. పేదలకి అందరికీ బాగా సహాయం అందుతున్నాయి, బాగానే చేస్తున్నారండి. ఈసారి కూడా జగన్ రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని తీసేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా. అవునండి. చెప్పిన తర్వాత వాలంటీర్లు తీసేయడం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బందిగానే ఉందండి. మళ్ళీ ఇంకో నెల పోయిన తర్వాత మళ్ళీ పెడతారని అనుకుంటున్నానండి. పెడితే మాకు పెన్షన్లు అవి బాగా అందుతాయని అనుకుంటున్నాము. అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ అందుతున్నాయమ్మా? అన్నీ బాగానే అందినండి. రైతు భరోసా, డోక్రా పథకాలు అన్నీ బాగానే అంది. ఈసారి ఓటు వేయాలనుకుంటున్నారు? జగనన్నకే వేయాలనుకుంటున్నామండి. జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. ప్రతిపాడు నియోజకవర్గానికి వచ్చేసి టీడీపీ తరఫున రామాంజనేయులు, వైసీపీ తరఫున కిరణ్ కుమార్ గారు ఉంచున్నారు. వీళ్ళల్లో మెజార్టీ ఎవరికి వస్తుంది? కిరణ్ కుమార్ గారికే వచ్చింది. జగనన్న కిరణ్ కుమార్ గారికి ఎన్ని వేల మెజార్టీ వచ్చిందని అనుకుంటున్నారు? కిరణ్ కుమార్ గారికి 25,000 మెజార్టీ మీద గెలుస్తారని అనుకుంటున్నాను సార్. ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటారు? జగనన్నే కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు సునీల్, అప్పాపురం, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పటివరకు ఎలా ఉంది? బాగుందండి. బాగుంది అంటే ఎలా? బాగుంటుంది. నాకు అన్ని పథకాలు వచ్చినాయి. అమ్మఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది, మా మమ్మీకి రైతు భరోసా వచ్చింది, ఇంటి పట్టా వచ్చిందండి, నాకు వచ్చింది. అభివృద్ధి బాబు గారి హయాంలో జరిగిందా, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా?
మీకు అర్థమవుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మామూలుగా మా ఊర్లో మేము ఇంతవరకు చూడలే. మామూలుగా ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మా ఇంటికే వచ్చి అందరూ అన్నీ చేస్తారు. వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందా? ఉంది సార్. సచివాలయ వ్యవస్థ వల్ల ఉందండి, ఉంది. ఆరోగ్యశ్రీ వల్ల ఆరోగ్యశ్రీ 2 సార్లు సురక్ష ప్రోగ్రాం పెట్టారు, ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం. దానిలో నేను అన్నీ చూపించుకున్నాను. నాకు కొద్దిగా బీపీ అన్నీ ఇదిగా ఉన్నాయన్నారు. దానివల్ల మా మెడిసిన్ వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు. అన్నీ బాగానే ఉందండి. టోటల్గా వైసీపీ వస్తే బాగుంటుంది అంటారా, టీడీపీ వస్తే బాగుంటుంది అంటారా? వైసీపీ అండి. మీ ఓటు ఎవరికంటారు? మా ఓటు కిరణ్ కుమార్. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీకి టీడీపీకి మధ్య ఎన్ని ఓట్ల వ్యత్యాసం, మెజారిటీ వస్తుంది? అదనే చెప్పలేం కదా సార్. మామూలుగా మా ఓటు జగన్కే. అదే. థ్యాంక్ యూ సార్. సరే. నా వయసు పరిపాలన ఎలా ఉంది? ఇదే ఊరు. మాది గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాన మండలం రేటూరు విలేజ్ అన్న. మీ పేరు ఏమన్నా? నా పేరు బొంతా సుధాకర్. వైసీపీ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందన్న. చాలా బాగుందంటే ఎలా? ఒక అమ్మఒడి కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బుల విషయంలో కానీ, ఒక వాలంటరీ వ్యవస్థ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల పథకాలు అన్నీ ఇక్కడ అమలు జరిగినాయి అన్న ప్రతిపాడు నియోజకవర్గంలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలంటారా, బాబు పరిపాలన కావాలంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కావాలన్నా. బాబు గారి పరిపాలన ఎందుకు వద్దనుకుంటున్నారు? 2014 నుంచి 2019 వరకు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవి కూడా నెరవేర్చలేదన్న. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకారం వాలంటీర్లకి మళ్ళీ జాయిన్ చేసుకుంటాం అంటున్నారు, సచివాలయాలని తీసేయమంటున్నారు, పథకాలు కూడా పెడతామంటున్నారు. బాబుపై మీకు ఏమైంది? అవన్నీ బుట్టకొప్ప మాటలన్న. 2014 నుంచి 2014 వరకు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఆయన పెట్టింది పుట్టిన బిడ్డకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తానన్నాడు ప్రతి ఆడబిడ్డకి, అది ఇవ్వలేదు. బీసీలకి అవినీతి అనేది ఏ పరిపాలన ఉంది? తెలుగుదేశం పరిపాలనలోనే ఉందన్న. జన్మభూమి కమిటీలని పెట్టేసి ప్రతి విలేజ్లో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు పని చేసుకున్నారే తప్ప నీరు చెట్టు కార్యక్రమం కావచ్చు, వాళ్ళు పెట్టిన పథకాలు ఏ కూడా జన్మభూమి కమిటీల్లో వాళ్ళు నిర్ణయించిన వాళ్ళకే పెన్షన్లు, వాళ్ళు నిర్ణయించిన వాళ్ళకే ఏదైనా సరే చేసారే తప్ప వాళ్ళు చేసిన పథకాల్లో వాళ్ళు పెన్షనే చేసారే తప్ప సచివాలయంలో జన్మభూమి కమిటీలు తప్ప కమిటీల్లో పెట్టి వేరే విధంగా ఏమీ చేయలేదన్న. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూసుకుంటే సీఎం జగన్ పరిపాలనలో చాలా నెంబర్ 1 అభివృద్ధి జరిగిందంటారా? చాలా జరిగిందన్న. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలు అసలు అభివృద్ధి అంటే ఏంటన్న? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఒక పేదవాడు ఎదగటం అభివృద్ధి అని నేను అనుకుంటున్నాను. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మొత్తం కూడా ఈ 2019 నుంచి 2024 వరకు అందరూ అభివృద్ధి చెందారన్న. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి జగనన్న పెట్టిన నవరత్నాల పథకాల్లో భాగంగా అన్నీ అందినవి. ఆ నవరత్న పథకాలే కాకుండా ఒక గ్రామ సచివాలయాలు పెట్టి ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి ఒక 50 నుంచి 60 లక్షల దాకా సచివాలయ నిర్మాణం కానీ, రైతులకు అందుబాటులో ఉండేటట్టు రైతు భరోసా కేంద్రంతో 23 లక్షలు పెట్టి రైతు భరోసా కేంద్రం కానీ, ఒక 18 లక్షల అమౌంట్తో ఆరోగ్య కేంద్రాలు కానీ, ఇవన్నీ జగన్ గవర్నమెంట్లోనే సాధ్యమైనవి అన్న. ఇక్కడ పార్టీలకి వ్యక్తిగత విషయాల్లో గొడవలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాల పథకాల్లో భాగంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి ఒక ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామన్నా. నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎంత మెజారిటీ? అంటే ప్రతిపాడు నియోజకవర్గం వచ్చేసి శ్రీ బలసాని కిరణ్ కుమార్ గారు, టీడీపీకి వచ్చేసి రామాంజనేయులు గారు నుంచి ఉన్నారు కదా. బలసాని గారికి కానీ లేకపోతే టీడీపీ రామాంజనేయులు గారు కానీ ఎవరికి మెజారిటీ ఎక్కువ వస్తుంది, ఎంత వస్తుంది? 20 నుంచి 30 వేల మధ్యలో మెజారిటీ ఉండిద్ది అనుకుంటున్నామన్న కిరణ్ కుమార్ గారికి. అది ఎందువల్ల అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల. ఒక అమ్మఒడి కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక చెయ్యూత కానీ, ఒక ఆసరా కానీ, ఒక పెన్షన్లు కానీ. పైకి విజయం అనేది వరిస్తుంది, సంక్షేమ పథకాల మీదే గెలుస్తాము అనే నినాదంతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్ పార్టీ విధానంలో సంక్షోభం అనేది ఉందా లేదా?
అమ్మ మీది ఏ ఊరు, మీ పేరు ఏం పేరు? నా పేరు షేక్ జాకిరా అండి, కాకమాన మండలం, గుంటూరు జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. బాగా ఉంటే ఎలా? అన్ని పథకాలన్నీ అందినాయి మాకు. అన్నీ అందినాయి. అమ్మ ఒడి అందింది. 40 సంవత్సరాలకి వచ్చే డబ్బులు ఇచ్చారు. మళ్ళీ డోక్రా రుణమాఫీ అయింది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందమ్మా? వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ఇప్పుడు 2 నెలలు వాళ్ళని దూరంగా పెట్టారు కదా. చాలా కష్టపడుతున్నామండి మేము. నుంచొని మాకైతే కాళ్ళు నొప్పులు. నుంచొని సత్యం మొన్న. సచివాలయ వ్యవస్థ గురించి? సచివాలయం గురించి వెళ్ళలేకనే చదువుతుంది వాలంటీర్లతో. అమ్మ టీడీపీ పరిపాలన అభివృద్ధి ఏమైనా జరిగిందా? మాకేం జరగలేదండి దాంట్లో. మాకేం జరగలే అసలు. మాకు జగన్మోహన్దే బాగుంది. జగన్ పరిపాలనే బాగుంది. వైఎస్ఆర్ రైతు భరోసా అన్నీ మాకు అందినవి. ఇవన్నీ వస్తున్నాయా? టైలరింగ్ కానీ అన్నీ వస్తున్నాయి. ఆ ప్రభుత్వంలో మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మాకేమి ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి. ప్రతిపాడు నియోజకవర్గం, ఆయన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎవరు నుంచున్నారు? ప్రతిపాడు నియోజకవర్గంలో అదే బలసాని కిరణ్ కుమార్ అంటారే, ఆయన గెలవాలని. నియోజకవర్గంలో వైసీపీ తరఫున బలసాని గారు నుంచున్నారు. ఆయన గెలుస్తారా? ఆయనే గెలుస్తారు. ధన్యవాదాలమ్మా. మిత్రమా మీది ఏ ఊరు? మాది కాకినాడ మండలం, గుంటూరు జిల్లా, రేటూరు గ్రామం. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? నెంబర్ 1గా ఉంది. నెంబర్ 1 అంటే ఎలా? నెంబర్ 1 అమ్మ ఒడి ఇవన్నీ పథకాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే అసలు ఎవడు లేడు. ఏంది అసలు ఎవడు వచ్చినా కానీ మాకు ఆడు చంద్రబాబు వస్తే మాకు ఇబ్బంది లేదు. ఏంది కాళ్ళకి చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నావు? నేను జగన్ సీఎం అయితే జూన్ 4వ తారీఖు ఏంది రిజల్ట్ తెలుస్తాయి. ఆయన గెలిస్తే ఏంది అప్పుడు చెప్పులు వేసుకుంటా తిరుపతి వెళ్ళి మొక్కుంటా. ఇంతవరకు జుట్టు అవి పెంచుకొని ఉన్నా. ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అభ్యర్థి అయిన బలసాని కిరణ్ కుమార్ గారికి బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. దాంట్లో సమస్య లేదు. బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అయితే వాస్తవంగా మనకైతే అందట్లా. ఏంది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో మన చేతులు అయినా పచ్చబొట్లని ఏం చూసుకో. ఇగో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే బాగుండిద్ది. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీది ఏ ఊరండి? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. బాగానంటే ఎలా? అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి కాడి నుంచి అన్ని పథకాలు వస్తున్నాయి. ఏ అమౌంట్ కూడా ఆగలేదు. అన్ని పథకాలు బాగా జరుగుతున్నాయి. జగనన్నకి ఈసారి బాగా మెజార్టీతో 175 సీట్లు బాగా కన్ఫామ్గా వచ్చేస్తాయి. నాకు డౌటే లేదు. నియోజకవర్గం వచ్చేసి ఎవరు ఉంటున్నారు? మన కిరణ్ కుమార్ అన్న. ఎంత మెజార్టీ ఇచ్చిందంటారు? మెజార్టీ అయితే ఫుల్ మెజార్టీ. రామాంజనేయులు గారికి టీడీపీకి అవి అయితే ఆయన ఊరు మాకు తెలియదు అసలు. రామాంజనేయులు గారి అన్నయ్య కిరణ్ అన్నయ్య అనేది మా ఊరు 4-5 సార్లు వచ్చాడు. ఏమైనా జరిగినా, ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఎవరైనా చనిపోయినా వచ్చి పలకరిస్తాం. మంచితనంగా ఉంటాడు. మా పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అవి బాగానే ఉండే సార్. అందరికి అందుతున్నాయా? అందరికి అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ గురించి చెప్పండి. ఆరోగ్యశ్రీ మా ఊర్లో చాలామందికి వచ్చినాయండి. బాగాలేకపోతే హాస్పిటల్ పోయి చూపించుకుంటాం. పథకాలు మొత్తం ఎమ్మంటే లేట్ లేకుండా చేస్తున్నారు. హాస్పిటల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థనే కొంచెం ప్రక్కకు పెట్టారు కదా. వాలంటీర్ వ్యవస్థ ఉండాలండి. వాలంటీర్ ఉంటే పింఛను తీసుకునే వాళ్ళు ఇంటికి పోయి 1వ తారీఖు కల్లా ఇంటికి డోర్ కట్టి ఇస్తున్నారండి పింఛను. తెల్లారిపాటికల్లా పింఛను ఇస్తున్నారు. ఇంతకుముందు 4 నెలలో వారం పట్టింది పింఛను రావాలని. పోయి పడిగాబులు కాసి ముసలిళ్ళు అడ్డం పడిపోయి నీళ్లు లేక ఆడ చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్నే తలుపు తట్టి వాలంటీర్లకి పింఛను డబ్బులు ఇచ్చేస్తారు. ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది, బ్రహ్మాండం జరిగింది సార్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. ఏం జరిగింది సార్? రుణమాఫీ చేస్తారని కుటుంబాన్ని 1,50,000 3 సార్లు అని ఒకసారి వేసి 2సారి వేయలేక ఇప్పుడు ఇచ్చిన బాండ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మీ ఓటు ఎవరికి వేస్తా అంటారు? మా ఓటు జగన్మోహన్ రెడ్డికి. ప్రతిపాడు నియోజకవర్గంలో కిరణ్ వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ వచ్చింది అంటారు? భారీ మెజార్టీ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ ఊరు? రేటూరు. ఏం పేరు నీ పేరు? నా పేరు చుండూరు సుశీల. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందండి.
భాగవతం అంటే ఎలా? మాకు రావాల్సినవన్నీ టయానికి వచ్చినాయి మరి సంక్షేమ పథకాలు అనేది అందినాయి. అమ్మఒడి, అమ్మఒడి లేదు, మిగతా వచ్చినాయి. ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పండి. ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా, ఉంది. మీ ఇంట్లో ఎవరైనా వర్తింపు చేశారా? ఉండారు కానండి ఇంతవరకు మేము చూపించుకోవాలి. పథకం మంచిదే అంటారా? మంచిది. వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పండి. ఇక చెప్పాల్సిన పనే లేదండి. మరి వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థను కొంచెం ఈ 2 నెలలు పక్కన పెట్టారు కదా, ఇబ్బందికరం ఉందా ప్రజలు? ఏం లేదు ఇబ్బంది. ఈ పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారు. వాలంటీర్ది మాకు ఇబ్బంది ఏం లేదండి. మళ్ళీ వస్తారుగా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ వాలంటీర్లు మామూలుగానే వస్తారుగా. వాళ్ళు లేకపోతే మరి ఇంటికి వచ్చి ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మా ఇంట్లో మనిషి బాగుండలేదు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. సచివాలయ వ్యవస్థ అండి బాగుంది. మీకు అదే జనన మరణ ధృవీకరణ పత్రాలు కానీ లేకపోతే సర్టిఫికెట్లు కానీ తొందరగా ఇస్తున్నారా? ఇస్తున్నారండి. టీడీపీ ప్రభుత్వం రావాలి అసలు మాకేం వద్దండి అది. ఎందుకని? మాకేం రాలేదు. అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. మాకైతే ఏం జరగలేదండి. సరే, టీడీపీ ప్రభుత్వం వస్తే మేము కూడా పథకాలు పెడతామంటున్నారు. మేము 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 జగన్మోహన్కే వేస్తామండి. మరి అది వచ్చే సంగతి ఈసారి ఓటు ఎవరికి వేస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డికి. ప్రతిభ నియోజకవర్గం ఆయనకి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్ కుమార్ ఆయన గారికి. ఆయన అధిక మెజార్టీతో గెలుస్తారా, గెలవరా? గెలుస్తారు. థ్యాంక్స్ అండి. అమ్మ, మీ దేవురు? మాది రేటూరు అండి. ఏం పేరు నీ పేరు? బండారు చిన్నమారిమ్మ. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ రావాలండి ఖచ్చితంగా, మాకు న్యాయం జరగాలంటే. ఎందుకనంటారు? ఎందుకంటే బాగా చేస్తున్నారు పనులు. అది టీడీపీలో అభివృద్ధి జరిగింది అంటున్నారు. టీడీపీలో అభివృద్ధి ఏం జరగల, అంతా మోసమే. రేపు అన్నీ అబద్ధాలు ముందు వాళ్ళు చెప్పేవన్నీ. రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు మేము ఇస్తాము అని అంటున్నారు. ఈడు మునుపు ఎగ్గొట్టాడు ఇస్తానని, ఇప్పుడు కూడా అట్నే చేస్తాడు. మాకు తినటానికి కూడా భోగోళ్ళు లేకుండా చేస్తాడు. కోట బియ్యం 5 రూపాయలు చేశాడు దొంగ మొహమ్మడు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? చాలా జరిగినాయి, మాకు చెప్పుకోలేనని జరిగినాయి. అంటే మాకు చదువు లేదు, మాకు ఇంకా తెలియదు కాబట్టి ఆ టీవీ చూస్తున్నాం తెలుస్తుంది. సంక్షేమ పథకాలు అన్నీ అందినాయి. మాకు ఈ సంవత్సరం మాకు రుణమాఫీ రాలేదండి, ఇంకా రావాలా. వాలంటీర్లు తీసేయటానికి లేదు అసలు. ఇదివరకు మేము క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలంటే వారం తిరిగి వచ్చి అక్కడికి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వారం తిరిగి ఇలా ఎవడు. ఇప్పుడు ఈ వాలంటీర్లు వచ్చినాక మాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మేము ఆడకు పోయే పని లేదు అసలు, అన్నీ మా ఇంటికి తెచ్చిస్తున్నారు. వాలంటీర్లు తీసేయటానికి లేదు. వాలంటీర్ల మీద అన్ని అబద్ధాలు చెప్పాడు, అన్ని అబద్ధాలు కోరి. ఆ చంద్రబాబు నాయుడు పేరు అబద్ధాలు కోరి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వేస్తాం. అసలు ఖచ్చితంగా గెలిచిద్దే, ఇప్పుడే చెబుతున్నా. బలసాని కిరణ్ కుమార్ గారు తప్పనిసరిగా గెలుస్తాడు ఫస్ట్ మార్కులతో. దారా స్మైల్ అండి. విద్యా దీవెన అందుతుందా? అందుతుందండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అన్నాను. ఎందుకని? మా జగన్ మామయ్య రావాలి. ఎందుకు? అన్నీ మాకు అందిస్తున్నాడు. స్కూల్స్ అన్నీ చక్కగా బాగు చేసించారు. స్కూల్స్ లో ఫెసిలిటీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అంతకుముందు ఎలా ఉన్నాయి టీడీపీ ప్రభుత్వంలో? అంతకుముందు బాగా చండాలంగా ఉన్నాయి, ఇప్పుడు మంచిగా చేయించారు జగన్ అన్న. అన్నీ నాడు నేడు ప్రోగ్రామ్స్ జరిగినాయి, బుక్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు మాకు. యూనిఫామ్స్, బుక్స్ అన్నీ వస్తున్నాయి, షూస్, బ్యాగ్స్ ఇచ్చారండి. 8th క్లాస్ వాళ్ళకి ఇచ్చారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అని? జగన్ అన్న వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ దేవురు, మీ పేరేంటి? మాది అప్పపురం అన్న. మీ పేరు? పున్నమ్మ. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందన్న. బాగుందంటే ఎలా? ఎలా అంటే మాకు కావాల్సిన పథకాలన్నీ ఇచ్చాడు. అమ్మఒడి వచ్చింది మా పిల్లలకి, మాకు స్థలం ఇచ్చాడు, ఇళ్ళ స్థలం. తెలుగుదేశం పార్టీ వస్తే? మాకు తెలుగుదేశం పార్టీ వద్దన్న. ఎందుకని? మాకేం చేయలేదు. వాళ్ళు కూడా ఈసారి ఎలక్షన్ ఏంటంటే మేనిఫెస్టోలో మేము పథకాలు అన్నీ వర్తింపజేస్తాము, వాలంటీర్ వ్యవస్థ కూడా పెడతా అంటున్నారు. దానిపై మీ కామెంట్? మాకు ఇప్పుడున్న వాలంటీర్ చాలన్న, మా జగన్ అన్న పెట్టిన వాలంటీర్లు చాలు మాకు.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అన్ని పథకాలు అందినాయి అన్న మాకు. ఈసారి మీ ఓటు ఎవరికంటారు? జగన్కేనన్నా. ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున బలసాని కిరణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు కదా, ఆయన గెలుస్తారా? ఆయనే గెలుస్తాడన్న, మేమందరం ఆయనకే వేస్తాము. మీదే ఊరు? మాది అప్పాపురం గ్రామం అన్న. నా పేరు నవ్యశ్రీ. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండం అంటే ఎలా అంటే అమ్మఒడి వస్తుంది, నాడు నేడు కింద స్కూల్ బాగైనాయి, ముసలి పెన్షన్ వస్తుంది, వికలాంగులకి పెన్షన్ వస్తుంది, 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 వస్తున్నాయి. చిన్న పెద్ద పేద రైతులు మొత్తాన్ని ఆదుకుంటున్నాడు. బీసీ ఎస్సీలు మాత్రం పైకి ఎదుగుదల చేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలన్నా? టీడీపీ ప్రభుత్వం కూడా మేము పథకాలు ఇస్తామంటున్నారు, మీరేమంటారు దానికి? ఓటేస్తారా? ఏనన్నా? ఎందుకని? అసలు ఆ ప్రభుత్వం అసలుకి ఫస్ట్ అంతకుముందు చేసిన ఆయనేగా. జగన్ కంటే ముందు ఏమి ఇచ్చాడు? పసుపు కుంకుమ మాత్రం ఇచ్చాడు. అది ఇచ్చి నేను ఇచ్చాను సంకలు గుద్దుకుంటే సరిపోయిందా? ఎస్సీ ఎస్టీలు మాత్రం కిందనే ఉంచాడు. ఏ కాడకి నాయుడిని పైకి తెచ్చుకుంటే ఎస్టీలు వాళ్ళ కింద బతకాలా? అసలు మాకు ఆ ప్రభుత్వమే వద్దు. ఒకళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అడిగినా కానీ ఓటేయమని మొహానే చెప్పేసేస్తాం. నవరత్నాల పథకాల్లో మీకు అందరికి ఉపయోగపడ్డాయా? అన్నీ ఉపయోగపడ్డాయి. బాగా అందినాయా? అన్నీ అందినాయి. ఆరోగ్యశ్రీ పథకం అమ్మ అది కూడా అందింది. అమ్మఒడి కూడా అందింది. ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా, బాబుకి ఓటేస్తారా? బాబుకి అసలుకి ఏమన్నా సోదిలో కూడా వెయ్యం. ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరఫున బలసాని గారు ఉంటున్నారు, ఆయన గెలుస్తారా? ఆయనే గెలుస్తారు. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుస్తారు? వేసేదాన్ని బట్టి అన్న. ఎన్ని అంటే చెప్పలేం కదా. ఇప్పుడు తింటున్నారు కానీ మాకు ఇట్లేదని చెబుతున్నారు, మాకు ఇస్తున్నారని ఎవరు చెప్పట్లేదుగా. తినేవాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళ ఎవరు అభిమానం బట్టి వాళ్ళది. వచ్చేది మాత్రం ఆయనే. ఎన్నో వస్తాయని చెప్పలేం కానీ. థ్యాంక్ యూ. అమ్మ, పెన్షన్ అందుతుందా మీకు? వస్తుందయ్యా మా ఆయనకి. వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు కదా, మొన్న సచివాలయం కాడ ఇచ్చారయ్యా. వాలంటీర్లే బాగుంది. నా కొడుకులకి ఇద్దరికి ఇళ్ళ స్థలం ఇచ్చాడు, మా మనవరాలకి అమ్మఒడి ఇచ్చాడు. జగనే రావాలయ్యా, ఆయనే రావాలి. ఆయన వస్తే మాకు ఏ కొదవా ఉండదు. అంతే. సంక్షేమ పథకాలు అన్నీ అందినాయా? అందినాయి. ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు మీరు? జగన్కే. ఎందుకని? ఆయనకే వేస్తా. అది ఎందుకని? ఆయన బాగా చేస్తున్నాడు పరిపాలన. ఆయనకే. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు వెళ్ళాడు, మాకు ఏమి ఇలా పేదలకు అన్నది ఏమి ఇలా. అంతే. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ తరఫున బలసాని గారు కిరణ్ కుమార్ గారు ఉంటున్నారు, ఆయనకే వేస్తాం. గెలుస్తాడు ఈసారి? గెలుస్తాడు. సార్, మీదే ఊరు, మీ పేరేంటి? నా పేరు వేణుప్రసాద్, అప్పాపురం గ్రామం, పత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు జిల్లా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. అంటే ఎలా బాగుందంటే ఎలా? మాకు నచ్చింది. మాకు కావాల్సిన ఎన్నో వస్తున్నాయి, మా ఇళ్ళ దగ్గరికే వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, పెన్షన్ ఇంటికి వచ్చి తీసుకొచ్చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరు మాకైతే ఇబ్బంది లేదండి. అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్ల కాళ్ళకి బాగా పోవచ్చు, కానీ మధ్యతరగతి వాళ్ళందరికీ బాగుంది. మాకైతే ప్రభుత్వ తీరు గురించి మాకేం ఇబ్బంది ఏం లేదు. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే మా ఊర్లో అంతకుముందు పంచాయతీ ఆఫీస్ కూడా లేదండి. అద్దె బిల్డింగ్లో పెట్టుకునేవాళ్ళమే. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్, సచివాలయం కట్టారు, రైతు భరోసా కేంద్రం కట్టారు, హెల్త్ క్లినిక్ కట్టారు, లైబ్రరీ కట్టారు. ఇంకా అంతకన్నా ఊరికి ₹1,00,00,000 చేశారు బిల్డింగ్లకి. అంతకన్నా అభివృద్ధి అంటే మేము పుట్టినా చూడలేదు. మా అద్దె భవనంలో ఉన్నాం మొన్నటి వరకు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటారా, వైసీపీలో అభివృద్ధి జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మాకేం జరగలేదండి, మాకేం జరగలేదు. ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తే మేము సంక్షేమ పథకాలు ఇస్తాము, వాలంటీర్ కూడా తీసుకుంటామంటారు, దానిపై మీ కామెంట్? సార్, నాకు 35 సంవత్సరాలు సార్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అంతకుముందు 2 సార్లు మేము చిన్నపిల్లలప్పుడు ఒకసారి చూసాము, మళ్ళీ మేము 2014 ఒకసారి చూసాము. ఏం జరగలేదు. పోయిన ప్రభుత్వంలో నాకు రుణమాఫీ చేస్తా ఉన్నారు, రుణమాఫీ అవ్వాల. అదేనంటే చేసాగా అది అంటున్నారు, ఏం చేశారు? రైతు మిత్ర గ్రూపుల దగ్గర వీళ్ళు గ్రూపులు ఉన్నాయి కదా, ఈ గ్రూపులు అయ్యి చంద్రన్న కమిటీలు, జనమోహన్ కమిటీలు. నాకు 2016లో పెళ్ళయిందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చేవరకు నాకు రేషన్ కార్డు అనేది రానిలే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ బాగుంది సార్. సచివాలయ వ్యవస్థ కూడా బాగుంది సార్. సంక్షేమ పథకాలన్నీ, నవరత్నాలు అన్నీ మొత్తం వస్తున్నాయి సార్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. వాస్తవంగా నాకైతే వచ్చింది 2 పథకాలే, కానీ అర్హత ఉన్న వాళ్ళకి అందరికి వస్తున్నాయి. నాకున్న అమ్మఒడి నా చిన్నపిల్లలు రాదాలకి, మా అమ్మకి 18,000 డబ్బులు వస్తున్నాయి. అమ్మఒడి వచ్చింది సార్,
మా మమ్మీకి నాకు రైతు భరోసా వస్తుంది. చేయూత వచ్చింది. ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ తరఫున కిరణ్ గారు, టీడీపీ తరఫున రామాంజనేయులు, వీళ్ళలో ఎవరు గెలుస్తా అంటారు? ఒకసారి ఇక్కడ ఎవరి నుంచినా మాకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన చూసి మేము ఓటేస్తాం. ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఎన్ని వేల మెజార్టీతో గెలిచిద్ది అంటారు సుమారు అంటే ఇక్కడ మెజార్టీ ఎక్కువ రాదు సార్, ఒక 5,000, అలా ఇది 5,000, 2,000, 5,000 ఎక్కువగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి మ్యాజిక్ జరిగితే 10,000 వచ్చింది, అంతకన్నా రాదు. 2,000, 5,000 లోపే.